మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలైతే అవుతుంది కదా! ప్రభుత్వం పరిపాలనా తీరు ఏ విధంగా చేస్తున్నాడు? దారుణమే. దారుణమే. ఉమ్. ఎందుకనంటారు? ఎందుకంటే పిల్లలకు డబ్బులు అయిపోయా, రైతు భరోసా అయిపోయా, జనాల్ని ఆడపిల్లలు గందరగోళం చేయటం, ఆ, ఇల్లు ఇల్లు పడితే చేయటం, ఆ, ఎమ్మెల్యేలేమో కేసులు పెట్టడం, ఆ. ఇదే దారుణం అయిపోతే. ఉమ్. చెప్తున్నారు కదా! ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మానభంగాలు అనేవి అరికట్టడం పవన్ కళ్యాణ్ మేలకుండా అసలు కదిలాడుతుండా. ఎలక్షన్ ముందు ఓ, అబ్బో ఎట్లా ఆయన ఎట్లా ఇష్టం అన్నాడు? వచ్చినట్టు తల ఊపిండు, ఆ, జంపాలు ఊపినట్టు ఊపిండు. చంపాలు ఊపినట్టు ఊపాడు. ఆ, మరి 30 వచ్చేది తీసుకురావటం పాడా అసలు మిస్ అయితే తీసుకొచ్చడానికి ఏం లేదు. అసలు మిస్ అవ్వలేదు కదా. ఆ. ఏంటంటారు ఇంకేమైనా పరిపాలన ఏ విధంగా రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ సూపర్ రైతులకు 6 ఏం లేదు. సూపర్ 6 సంగతి ఏంటి? ఏం సూపర్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు కదా, గ్యారంటీ ఇచ్చాడా మీకు? గ్యారంటీ ఇవ్వాల్సింది. రైతులు గొల్ల అయిపోయారు అనుకోరాదు. ఆ, మిరపకాయలు చూడపోతేనే అమ్మపోయా, కూలీలు పెరిగిపోయా, ఆ. రైతులు గొల్లేననుకోరాదు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమాత్రం ఉన్నాయి ధరలు? ధరలు అప్పుడు 2000, 2200 అమ్మని మిరపకాయలు. ఇవాళ 1200 కూడా అమ్మట్లా. 2200 2200 2200, అదే 22,000. 22,000 22,000 దాకా అమ్మినాయి. అమ్మని. ఈయన వచ్చిన తర్వాతనేమో 12,000. 12,000 అమ్ముతుంది. ఓకే. అంటే జగన్ ఉన్నప్పుడు బోర్ల మీద పండిన పంట కాబట్టి ధరలు అనేవి కరెక్ట్గా లేవు అనేసి చెప్తున్నారు కదా. ఎవరు బ్రహ్మాండంగా పడినాయి బోర్లు.